ఇదిగో పెళ్లి కొడుకుతో పాటు 5 వస్తారంట వాళ్ళు. ఈ లోపల సెంటర్లోకి వెళ్ళి కొంత సీటుని కారపూస తీసుకొస్తాను. మీరు తొందరగా తేల్చి పనులు ముగించుకోండి. టిఫిన్ అయిందా? అయింది. కొంచెం తొందరగా పెట్టి సొసైటీకి వెళ్ళాలి, మందు బత్తాలు వేసుకురావాలి. అలాగే. తొందరగా రా, లేట్ అయింది. ఎక్కడ మొహం కడుక్కున్నావా? కడుక్కున్నాను నాన్న. భారతే, మా అమ్మ కూడా టిఫిన్ పెట్టాయి. పెడుతున్నాను. ఈయన్ని ప్రేమించి ఏరే ఓణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన దానికోసం ప్రాణాలు తీసుకున్నాడు. ప్రాణమనుకున్న మా కోసం కొంచెం కూడా ఆలోచించలేదు. గుండె తరుక్కుపోతుంది. తీసుకో. ఈడెక్కడ పోయాడే? సత్తిపండుగాడు వచ్చాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. అదిగో వచ్చారు. రా, పొద్దున ఎక్కడ పోయారు? చేలో మంచి వెళ్ళడానికి ఎవడైనా వస్తారేమో అడగడానికి వెళ్ళాను మాయా. ఎవడడిగినా కాలేదు అన్నాడా? నేను కూడా బుజ్జిక్కలు కానీ రోజు అడగటం. పనిలోకి రారా అంటే ఆడేమో ఖాళీ లేదని చెప్పడం. వీళ్ళతో పెద్ద తనలిప్పి అయిపోయిందిరా. అందుకే మా రాంబాబు కూడా నేను జల్లేసుకుందాం అనుకుంటున్నాం ముందు. మేము అదే చేయాలి మాయా. ఇంకా అన్నాలని సైకిల్ దొక్కుతావు కానీ బండి కొనే మాయా. నేను బండి కొనేయాలా? నీకు దొబ్బే ఉంది. గుడ్డెట్టేదని తెలుస్తుంది నొప్పి. బండి ఏం కనమా, హెలికాప్టర్ కొనమంటావు నువ్వు? రే రాంబాబు, ఆ సొసైటీ కాడికి వచ్చా టిఫిన్ తినేసిగా ఆ మందు బత్తాలు ఎట్టుకెళ్ళి జల్లేద్దాం. అలాగే నానా. ఆ పాసుములు అలా ఉయ్యకపోతే మొఖం కడుక్కొని సావచ్చు కదా. ఒరే సత్తిపండు, మొహం కడుకునిరా, టిఫిన్ తిందు గాని. వదిలేత్తా. ఏయ్ రారా. ఈడొకడు. ఏంటి అప్పుడే కడగడం అయిపోయిందా? గంటలు కడుక్కోవడానికి నీలా కట్టుడు బెల్లం కొన్నావంటే చూసావా, మెరిసిపోతాయి. మా రాంబాబు ఆ పిల్ల గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? అలాంటిది ఏం లేదా? మా రాంబాబు నువ్వు అటు ఇటు చదువేదో చదువుకున్నారు కదా. చిని అమ్మ పరువు మొత్తం తీస్తున్నావా? నేనేం చేశాను? ఇటు చదువు కాదు, ఐటీఐ చదువు. ఏదో ఒకట్లే గాని ఆ శాసమ్మ కొడుకు హైదరాబాద్లో ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఎకరం పొలం కొనటానికి వాళ్ళమ్మని బేరమాడమన్నాడంట. శాసమ్మ చెప్పింది. ఇక్కడ ఖాళీగా తిరిగే బదులు మీరు కూడా వెళ్తే చెరో ఎకరం కొనుక్కోవచ్చు కదరా. ఆడికి వచ్చే చేతానికి ఉంటానికి తింటాను పో, కడ్డర కొనడానికి కూడా డబ్బులు ఉండదు కానీ పొలం కొని ఎత్తా అన్నాడా? అయినా మేము ఖాళీగా ఉన్నాను ఎవడన్నాడే? ఈదిలేటి వెళ్ళక రాత్రి 10 గుద్దేసి పడిపోయి అజ్జిగడి జ్వరం వచ్చింది. మేము ఇద్దరం పొద్దునే పేషెంట్ గారింటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి కరెంట్ ముఖేషన్ తీసుకెళ్ళి దగ్గర లైట్ ఏం చేయాలి తెలుసా? అలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయి. మోస్తలే రాత్రి ఇంటికి వచ్చి ఓ మొత్తం ప్రశాంతంగా ఇంటి పట్టుకుంటున్నాం. ఆ లెక్కేసుకుంటే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కూడా సరిపడి తెలుసా? మా లాంటి కుర్రోళ్ళు ఊళ్ళో ఉంటేనే కదా మామ ఊరంతా ఉత్సాహంగా ఉంటుంది. పల్లెటూరులో పుట్టాలంటే పెట్టి పుట్టాలి తెలుసా? నువ్వు ఖాళీగా కనపడుతున్నావు, దగ్గరలో నువ్వు ఓల్డేజ్ ముందు చూద్దాం అంటాడేస్తా నాకు. ఆ పని మాత్రం చేయకండి రా బాబు. బా ఇంటికి వెళ్ళి వస్తాను రా. ఈ ముసలిదానికి సేదత్వం ఎక్కువ. అదే పనిలోకి రమ్మంటే ఖాళీ లేదని చెప్పా. ఇదేనండి ఖాళీ లేకుండా చేసే పని. ఈ పాంకుని ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం పని మర్చిపోయారా మీరు అందరూ? ఊరుకోండి బాబా, ఖాళీగా ఎవరున్నారో. ఆ చంద్రరావు గారు పనిలోకి రమ్మంటే వచ్చాను. వాళ్ళ అమ్మాయికి బొబ్బర్లంక నుంచి పెళ్లి సంబంధం వచ్చిందంట. ఆ పని చూసుకున్నాక వెళ్దాం అంటే ఇక్కడ ఎయిటింగ్ చేస్తున్నాను.
ఏంటి చంద్రరావు కూతురు సీతగా అవునండి, బొక్క చంద్రరావు గారు కూతురు సీతమ్మకే. పెళ్లి చేస్తాడా కూతురికి? ఏయ్, 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 ఏయ్. అలా చేస్తాడు చూస్తాను నేను. వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తే ఈయనకి కంగారేంటో. నా బంగారు అమ్మాయిని డిగ్రీ వరకు చదివించానండి, ఇంక చదివించాలే అని మానిపించేశాను. వెళ్ళి అమ్మాయిని తీసురా. అవునులేండి. పాస్ అయింది అనుకోండి, కానీ పొలం పనులు అవి అలవాటు చేయలేదండి. వంట బాగా చేస్తుందండి. అవునండి. ఇంకా కట్నం కానుకల విషయం అంటారా, నాకున్నది ఒక్కతే కూతురు, అంతా దానికే కదండి. పద. పిల్ల మాలో కలిసిపోయి మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నామండి. కట్న కానుకలు అంటారా, పెద్ద పట్టింపు ఏమి లేదండి. అమ్మాయి మాకు నచ్చింది, మీరు సరే అంటే మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అబ్బాయి కూడా మాకు నచ్చాడండి. ఏ చంద్రా ఎర్రారా నిన్నరా రారా. మాకు తెలుసున్నోడండి, నేను వెళ్ళి మాట్లాడొచ్చేస్తానండి. ఎరా వెనక ముందు ఆలోచించే పని లేదా? ఆగరా. అంటే మీ పిల్లలు బాగుంటే సరిపోద్దా? ఆగరా ఆగరా. ఎదరోడు పిల్లలు చచ్చా పర్లేదా? నీ చెప్పేదేనరా, ఇక్కడ గొడవ చేయకరా. ఏంట్రా చెప్పేది? ఏంటి అనేది? అసలు నిన్ను కదిరా అనేది. మా యాదవ్ నా కొడుకులు ఉన్నారు చూడు, వాళ్ళ అన్నాలే. ఆడు దేన్నో ప్రేమించాడు, అది ఎవరు చేసుకుని పోయింది. ఈడు కూడా దేన్నో చేసుకుని అనాలి కదా. చావటం దేనికి? పిల్లలు ఉన్నారన్నయ్య, తర్వాత మాట్లాడుకుందాం. నీ కూతురు పెళ్లి చేసి నువ్వు పంపించేస్తావు, నా కొడుకు చస్తాడు. ఇప్పటికైనా పెద్ద కొడుకు చచ్చాడు, ఉన్నది ఈడు ఒక్కడు, ఈడు కూడా చావాలా? అది కాదురా. అది కాదన్నయ్య. ఏది కాదు, మీరు ఎన్నైనా చెప్పండి, నేనున్నా. నా కొడుకు పెళ్లి అయ్యే వరకు నీ కూతురు పెళ్లి చేయడానికి లేదా అంతే. ఆ, చేస్తారంటే పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. అదేంటి లేసి వచ్చేసారు, పదని కూర్చుని మాట్లాడుకుందాం. ఆడు మావిడేనండి. అది మీకు అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందంటే, ఇందులో అర్థం అవ్వకపోవడానికి ఏముందండి, వాళ్ళ పెద్ద కొడుకు ప్రేమించిన పిల్లకి వేరే అబ్బాయితో పెళ్లి అయిపోవడం వల్ల పెద్ద కొడుకు చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళు రెండో పిల్లడు మీ పిల్ల ప్రేమించుకున్నారు. ఇప్పుడు మీ పిల్లకి పెళ్లి అయిపోతే తట్టుకోలేక ఉండి ఒక్క కొడుకు చచ్చిపోతాడేమో అని భయం. మీరు అనుకున్నట్టు అలాంటిది ఏం లేదండి. ఏదో 2-3 సార్లు మాట్లాడుకున్నారు అంతే. చదువుకున్నారు కదండి, ఏదో చనువుగా ఉండేసరికి అంత అడవిడి చేస్తున్నారు. పల్లెటూరులో ఇంతుంటే అంత చెప్పుకుంటారు, మీకు తెలియంది ఏముంది? చూడండి, పోనీలు ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే కదని పెళ్లి చేసేస్తే రేపు అన్ననాడు ఏమైనా జరిగిందనుకోండి, మా వాడు అసలు నోట్లో 4 లేనాడు. లాక్కోలేక పీక్కోలేక సావాలి. ఊరుకున్నా పద్దానికి 4 లేదు 4 లేదు అంటే ఇదిగో 4. ఏమన్నంటే 4 చూపిస్తావు, అందుకే నీకు నోట్లో 4 లేదు అనేది. ఎదవ నా కొడుకు అన్నాడు. ఏమండి ఏమండి? తిను. ఏమా హెల్ప్ఫుల్ ట్యాంక్ చేయించావా? రెడీ వెళ్ళిపోదాం. ఏండోయ్, పెళ్లి కొడుకులా రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? పిల్లలు చూడటాకరా. సెకండ్ హ్యాండ్ అండి? సెకండ్ హ్యాండా? సెకండ్ హ్యాండ్ ఏంటి? అదేనండి, రెండో పెళ్లి పిల్ల అని. రెండో పెళ్లి పిల్లలు చేసుకోవాల్సిన కర్మ మాకేట్రా, ఫస్ట్ హ్యాండే. ఓహో, అబ్బా మీ పనే బాగుందండి. ఈ వయసులో కూడా ఫస్ట్ హ్యాండ్, మాకిక్కడ సెకండ్ హ్యాండ్కే తికానా లేదు. నీకు ఎలా అర్థమైందా? అందుకని నీకు ఇప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదా? ఈ వయసులో పిల్లలు ఎవడెత్తాడా నాకు? మా రాంబాబు గడికి. రాంబాబుగా మీరే పెళ్లి కొడుకులా తయారైతాను, ఏమన్నా సెకండ్ హ్యాండ్ బండి దొరికిందేమో అనుకున్నాను. అమ్మ, నాకే ఇక్కడ దిష్టి అంతా తగిలేసిలా ఉంది. రావే తొందరగానే, దుర్బోతం వచ్చేస్తుంది అక్కడ. చిలక నడక నడుస్తున్నా ఏక. అమ్మా పోనే, అమ్మా తొందరగా పోనే, లేట్ అయిపోయింది. ఏరా ఎక్కడ పోయి మంచి కనిపించట్లేదు? అవునా? ఏంట చంద్రరావు గారు, ఆ కిట్ట గారు అబ్బాయి రాంబాబుకి పిల్లని చూస్తానికి వెళ్తున్నారండి. మొన్న మీ ఇంటికి వచ్చిన సంబంధం ఆయన చెడగొట్టారని ఊళ్ళో అంతా ఒకటి టాకు. ఇప్పుడు కనుక మీరు వదిలేశారనుకో లోకు అయిపోతారు, మరి చూసుకోండి. ఆయన నాకెందుకు, రా ఆటోలో ఇటే వస్తున్నారు చూడండి. కెట్టయ్యా, వస్తానండి రా.
దిగరా దిక్కు దిక్కు. ఏయ్ ఏమైందిరా దుర్బోతు వచ్చేస్తుంది తర్వాత చూసుకుందాం బాబు, తర్వాత పోనీ అమ్మా. చూసుకుంది ఏంట్రా నువ్వు ఆగు. ఎక్కడికరా వెళ్ళేది? ఏయ్ ఏమైందిరా ఆలస్యమైపోతుంది తప్పురా బాబు పోనీ అమ్మా. ఏయ్, ఆగు. వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తావు? మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం చెడగొట్టావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళడానికి వీల్లేదు అంతే. శుభమాని పిల్లని చూడటానికి వెళ్తుంటే రోడ్డు మీద నీకు గొడవ ఏంటి చంద్రరా ఊరుకా. ఏంటమ్మా మీ ఇంట్లో జరిగితే శుభం, మా ఇంట్లో జరిగితే అశుభమా? ఏ తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఆగు. కుదరదు. తర్వాత కుదరదని చెప్పానా? చెప్పానా? కుదరదు. రాంబాబు ఎలాంటోడో నీకు తెలుసు. పైగా కిట్టయ్య నువ్వు మంచి స్నేహంగా ఉంటారు. అలాంటప్పుడు గొడవలు పడకుండా సీతని రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేసేసేయచ్చు కదా. ఇచ్చప్పడాకే పిలిచారా? ఏ ఆడండి వదిలేండి. సరే సరే రే చంద్రయ్య కూర్చో. కూర్చోరా నువ్వు, నేను చెప్తాను కదా కూర్చో. సమస్యల్ని పరిష్కరించుకోకుండా వచ్చిన సంబంధాలను ఒకరికొకరు చెడగొట్టుకుంటే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయిరా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేయనంటున్నారు కాబట్టి నచ్చిన సంబంధాలు వేరే చూసుకుని పెళ్లి ఒకే రోజు పెట్టుకోండి. ఏ గొడవ ఉండదు. ఏమంటారు? ఆడి చెడ కొట్టుకుని ఉంటే నాకు ఎట్టవండి. ఆడేమంటాడు అడగండి. ఎరా చంద్రరావు ఏమంటావు నువ్వు? నాకు ఎట్టవేనండి. మంచిది. గొడవలు పడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. వెళ్ళండి. సరే అండి వస్తానండి. ఈసారైనా గట్టిగా ఎవరైనా అడుగుతారా, లేకపోతే ఇంతకు ముందులాగే భయపడి మాట్లాడకుండా వెళ్ళిపోతారా? ఎవరొకరు అడగాలండి. ఎవరి మట్టుకు వాళ్ళే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలంటున్నారు కానీ ఎవరో మాట్లాడట్లేదు. ఆపరా వెళ్ళిపోతున్నావు కదా తాత. నీ కొడుకు రమ్మంటే వస్తాడు కదా. సర్లే బండి మీద దించేస్తాడులే కానీ వెళ్ళు. రేయ్ అక్కడ మీటింగ్ జరుగుతున్నట్టు ఉంది, అక్కడ ఉంటాను. తాత 4 ఇంటికి దింపేసి నువ్వు వచ్చి. అలాగే. మీరేం భయపడకండి. సరే గట్టిగా అడిగేవాడిని ఆ దేవుడే పంపిస్తాడు. ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇది అసలే పెద్ద మనిషి వ్యాపారం. ఇంటికి లేడు. నేనేం మాట్లాడినా సత్పని కూడా వస్తాడు, ఆడు వచ్చాక వెళ్ళిపోతాను. సర్లే ఆడు వచ్చేకి వెళ్ళిపో. సర్లే కిట్టయ్య ఉండనే. నేను ఇంకా రాలేదేంటి? అదిగో వస్తున్నాడు. రాముడి గుడి తాలూకు కౌలు డబ్బులు. మరి నాకు పనుంది, నేను వెళ్ళరానా? ఎవరు మాట్లాడరేంటి? ఏంటి ఏమైనా మాట్లాడాలా? అదే కానీ ఎప్పుడో మీ తాత పాడుకున్నాడు. అప్పటి నుంచి అదే రేట్ ఇస్తున్నావు నువ్వు. ఇవ్వకపోతే బాధపడాలి కానీ ఇద్దే పంచాయతీలు ఏంటి శర్మ గారు? ఇవ్వట్లేదు అంటలేదు, తక్కువ ఇస్తున్నావని. చూడండి, ఈ పొలం మీద నాకెంత నష్టం వచ్చినా నేనిచ్చేది దేవుడికే కదా అని చెప్పి నేనెంతకైతే పాడుకున్నాను అంతా ఇస్తున్నాను. అదే ఇంకెవడైనా అయితే ఎగ్గొట్టేవాడు, పొలమే లేకుండా చేసేవాడు. దేవుడి ఊరికి ఇస్తున్నారా? ఎవరో మాట్లాడరేంటి? కొబ్బరికాయ 10 రూపాయలు నోడు పడుకునే వాళ్ళ తాత ఇప్పుడు కొబ్బరికాయ 10 రూపాయలు. ఎక్కువేం ఇవ్వట్లేదు, అదే 10 రూపాయలు ఇస్తున్నాడు. నీకెందుకురా? పెద్దోళ్ళు పద్ధతులు ఏం లేవా? ఎవడు పడితే ఆడు మాట్లాడేయడమేనా? తప్పేముంది? మేము అనాలనుకుంది ఆడు అన్నాడు అంతే. ఉన్నదే 200 కొంప. శ్రీరామనవమికి అందరూ చందాలు వేసుకుని సరిపోక ఏదో చేసామనంటే చేసామన్నట్టు ఉంటుంది. అయిపోయాక నైవేద్యానికి 1 రూపాయి కూడా ఉండలేదు. ఆ గుడి చూడండి ఎలా ఉందో. గుడి ఆదాయం సరిగెత్తే అనుకున్నాయని వైభవంగా జరుగుతాయి. ఎవరిని బతిమాల్సిన అవసరం లేదు. అవును అవును. భయపెట్టి ఎన్ని రోజులు ఉంచుకుంటారు? పాట పెట్టండి. మమ్మల్ని కాదని పాట పెట్టి ఆ పొలంలో వ్యవసాయం చేసే దమ్మెవడికైనా ఉందా? ఎవడరా పాట పెట్టేది? నువ్వు పెట్టమంటే పెట్టేస్తారా? అసలు నువ్వెవడరా పాట పెట్టమని చెప్పడానికి? ఎవరెవరో పాట వద్దని చెప్పడానికి. పాట ఎందుకు పెట్టరో నేను చూస్తాను. ఏయ్, పాట పెడతాడంట. పాట పాట ఎలా పెడతారో ఎవడు పడతారో నేను చూస్తా. వదరా.
నడా నువ్వు పరిశ్రమ తిలకెత్తున్నాను. తీరిక తిలగించుకో. ఆటో ఇద్దా మీ ఇంటి దాకా వెళ్తుంది కదా. చిన్న పని ఉందిలే, నువ్వు వెళ్ళు. ఓ ఎవరు చూడలేదుగా. ఎరా మాయా తీరుకొచ్చినారండి. అరే బాలరాజు ఇది నా రావటం. అవునరా. ఎరా కూల్ డ్రింక్ తాగుతావా? బాబు కూకో. అయ్యో కూలింగ్ కళ్యాణ్లో మామూలుగా లేవురా నువ్వా? అదే కదా పత్తి వ్యాపారంగా పలకరించుకుంటూ వస్తున్నాను. అరే కళ్ళజోడు మాత్రం అదిరిపోయిందిరా. బాగోదేటి మరి. పుష్పలు ఆడారే అది. ఏది పుష్పరాజు ఎట్టుకున్నాడు అదే మంగళసిన ఆడాడే అది. ఓసారి ఎవరా ఎట్టుకుని చూస్తాం. ఇదిగో ఏదో ముచ్చట పడుతున్నాను ఇస్తున్నాను. శానా కాస్ట్లీ. అట్ట పెట్టుకొని ఎట్టిచ్చేయండి. పిచ్చలు మురిసిపోతున్నారు. ఇదిగో బాబా నీ కాదు. అద్దలేరా ఏమో కాస్ట్ అని చెప్పాను కదా. అనవసరంగా ఇచ్చాను బాబు మీకు. అదేది జిగిరేసి అంటే ఇచ్చాను. ఏమైనా తీర్థంలో 2 రూపాయలు కాదు అనుకున్నావా? జిగిరేసి అంటే ఇచ్చేయడానికి దీని రేట్ ఎంత తెలుసా మీకు? ఎర్రగడ్డలు 50 రూపాయలు కొనుక్కొచ్చి ఏదో ఒకటి ఇంగ్లీష్ నుంచి చాలే కానీ ఇలా రారా. ఈడెవడు మన చేయకుండా జాతకం చెప్పేస్తున్నాడు. రే రామబాబు రే అతలటి జిగిరేసి అంటే జిగిరేసి అంటే ఇచ్చేస్తాను. జిగిరేసి పిల్ల పిచ్చుక. ఏంట్రా నా రేంజ్ పెంచుకుందాం చూస్తుంటే ఎర్రగడ్డ 50 రూపాయలు ఎత్తో ఏంటే ఓ ఎదికెత్తున్నావు. ఇదిగో ఇదిగో పప్పులు కొనుక్కోబా. పప్పలు కొనడానికి కాదు, ఎదుటి పొలం కొనడానికి. పొలం కొనడానికా? ఏంట్రా కరోనా వచ్చాక చిప్పేం దొబ్బిందా? పొలం కొంటారా అంటాడేంటి? వాడికి కాదు నువ్వు కొనడానికే. డబ్బు తెస్తున్నానని మీ అమ్మని ఎకరం పొలం బేరమని చెప్పాడు కదా. బేరమాడేసిందా? అప్పు చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది. అయ్యి బాబాయ్ ఎంత పని జరిగిపోయిందిరా. హైదరాబాద్ లో ఉంటున్నాం కదా అని ఊళ్ళో ఏదో కటింగ్లు ఎత్తే ఎలాగో ఉంటది మరి. ఎవరితరేదా? ఓ ఎగేసుకుని వెళ్ళిపోతున్నా అక్కడికి. ఎవరితరేదా? బొక్క చంద్రరావు గారి కూతురు సీత. సీత చిన్నప్పుడు సీముడు వేసుకుని సిరాగ్గా ఉండేది. ఇప్పుడు సినిమా హీరోలు మరి తయారైందిరా. ఎరా ఖాళీగా ఉంది, ఎవడైనా ఖర్చు పేసాడా కనుకొత్తుండు. ఏంట్రా ఆపేసావు? నా పడిపోతాను భయమా? ఆల్రెడీ పడిపోయింది. ఎవరికి? మరి అంబాబోడికే. ఏంట్రా నిజమా? ఎదురుగా నన్ను పెట్టుకుని నేను చూస్తున్నప్పుడు డౌట్ వచ్చిందిరా. అయినా అమ్మాయిలంటే దూరంగా ఉండేవి. సీత నెల పడేసావరా? సీతత్వంగానే నేను పరిచయం చేసుకుంటుండు. దానికి వదిలించి వదిలే. ఏంట్రా ఏమైందిరా? ఏమైంది చెప్పండి. ప్రేమించుకున్నారు, ఇడిపోయారు. ఐసం వదిలే, నడుబండికి పోదాం. ఎక్కే రే ఇంటికి వెళ్ళి ఇంత అన్నం తినేసి వస్తాను. లాకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందా? సరేరా. ఎరా డబ్బుల గురించి మీ అమ్మ ఏమంది? ఇక్కడ ఎకరం వస్తుంటే హైదరాబాద్లో 2 ఎకరాలు వస్తాయి, అక్కడ కొందామని చెప్పాను రా. దానికి మా అమ్మ నువ్వు చాలా తెలివినోడిరా అని తెగ మురిసిపోయిందిరా బాబు. మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పావు? నిజం చెప్తే బాధపడదని అలా చెప్పాను రా. వీళ్ళు చూసుకుని నిజం చెప్తాలే. అది సర్లే కానీ నీ సంగతి ఏంటి చెప్పు. వదిలే. అబ్బాయి వేడివేడిగా ఇమ్మంటారా? సుబ్బారావు ఇక్కడ అంతకంటే ఎవరం ఏడుగుంది కానీ నువ్వు వెళ్ళు చెప్పరా. ఏం లేదురా, అసలు ఏం జరిగిందంటే రోజులానే. ఒరే బావా బావా రే వెళ్తా సుశీలత్తని పనికి రమ్మని చెప్పు. అలాగే తులసత్తకి డాక్రా మీటింగ్ ఉంది, వెళ్ళాలని చెప్పు. ఆ సుశీల పనులన్నీ చూసుకునేప్పుడు లేట్గా మధ్యాహ్నం నుంచి వస్తుందేమో. కొంచెం తొందరగా రమ్మని పోయి పని ఉంది. వినపడ్డా? అలాగే నాన్న.
సుశీలత్త సుశీలత్త ఏంటి రాంబాబావా? దీనికి ఒళ్ళంతా స్ప్రింగ్లే గుండ్ర పెక్కలా భలే ఉంటది బా. ఏదో డైలాగ్ లాపి వాళ్ళ అమ్మని పిల్లమని చెప్పు. నీ అమ్మలేదా? నువ్వు రాంబాబావుని ఏమని పిలుస్తావు? బావని పిలుస్తాను. ఏ మా అమ్మలు ఏది చెప్పండినయా? అమ్మ దీని అమ్మ ఇది మామూలు కదరా. నా చెప్పడికి నా చెప్తే నన్ను కొట్టిందిరా. సోదాపి వాళ్ళ అమ్మ పొద్దున పనికిరమ్మని చెప్పు. ఇదిగో మీ అమ్మనే రేపు పొద్దున పనికిరమ్మని చెప్పు. అది రాంబాబావే చెప్పొచ్చుగా. చొప్పేడు కూడా ఎద్దని చెప్పు దానికి. తీరిందా? బాగా మాట్లాడే మాట్లాడరా మీరు? రామాయణంలో సీతక రాముడు వచ్చినట్టు ఈ సీతకే రాముడు వస్తాడు. అమ్మా ఎవరు వచ్చారే? ఎవరొచ్చారే? నువ్వా రాంబాబు? భారతత్తుల పిల్లోడే. మా పిల్లే రాంబాబు. మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉండి చదువుకుంది, అందుకే ఇక్కడ వాళ్ళు ఎవరు సరిగ్గా తెలియదు దానికి. చదివింది చాలని తీసుకొచ్చేసాడు మీ మాయ్య. ఇంతకీ ఏం పని మీద వచ్చావు రాంబాబు? అమ్మ నిన్ను డాక్టర్ మీటింగ్ రమ్మని చెప్పమంది. సరే రాంబాబు. రాంబాబు ఆగాగు, ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఏంటి చందాకేనా? ఇలాగే రాసేస్తాను. పెన్నెలి సరే రాంబాబు, ఇదిగో ఈసారి సందాలు బాగా వచ్చినాయిరా. 10, 20, 30. రాంబాబు గారు ఎంత రాశాడు రా? నీకన్నా ఎక్కువ రాశాడురా. నువ్వెంత రాసావో చూసి మరి ఎక్కువ రాశాడు. ఇప్పుడే ఉంది వాళ్ళ తాతల కాడి నుంచి పై చేయాలదే. డబ్బులు తీసుకో. 30. రాశాడు రాశాడు. ఎంత రాశాడు? ఎక్కువ రాశాడు. వాళ్ళు ఇప్పుడే కాదురా, వాళ్ళ తాతల కాడి నుంచి ఉంది అంతే. నీకు విషయం తెలుసా? వీళ్ళ తాతనే వాళ్ళ తాత చేలు చెత్తరా. కాపుతారా? మా తాతలు ఎప్పుడో చచ్చారు. మాట్లాడితే ప్రతి ఓడు మా తాతను చిత్త కొట్టాడంటారు. ఏంట్రా చిత్త కొట్టేది? ఆ రాంబాబు గారిని కొడతాను, అప్పుడు మీ మనవాళ్ళు కూడా చెప్పుకుంటారు. పనులు చేసేటప్పుడు ఎనుకుండే చేయాలి ప్రెసిడెంట్. ఆ కుర్సీ నాకు వద్దనుకున్నాను కాబట్టే నీకొచ్చింది. నాకు పదవి ముఖ్యం కాదు, పని ముఖ్యం. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా. కాదు కూడదని చెప్పి ఏలెడతానో కాలెడతానన్నావు అనుకో, పద్ధతి ఉండదు. అర్థమైందా? రేయ్ మనీ, ఏమైందిరా? సచ్చినోడు నిన్నేం చేశాడు రా? రై ఆగా, వదలా. చచ్చిపోయినా ఈయన చేసిన ఘనకార్యం వల్ల ఊర్లో ప్రతి ఓడు మన పరువు తీసేస్తున్నాడు. ఏమైంది? నేను ఎక్కడైనా ఉన్నప్పుడు ఆ రాంబాబు గారు నాకు కనిపించినప్పుడల్లా అక్కడున్న ప్రతి ఓడు వాళ్ళ తాత మా తాతను కొట్టాడంటున్నాడు. కొట్టడం అంటే మామూలుగా కాదు, చెత్త కొట్టేశాడంట. అప్పుడు ఆయన కొట్టించుకున్నాడేమో కానీ ఇప్పుడు జనాలు దెప్పి పొడిచేది ఎక్కువైపోయింది. మా బాబు పేరెట్టినందుకు పేరే కాదు, బొద్దులు కూడా వచ్చినాయి. నేనేం చేశాను? మా బాబు చేసిందే నువ్వు చేస్తున్నావు. నీ కసి పట్టుదల అవన్నీ ఉంటే ఆణ్ణి తిరిగి కొట్టడం చేతగాక నీ కోపమంతా ఫోటోల మీద చూపిస్తున్నావు. అప్పుడు మా బాబు సామాన్ల మీద చూపించేవాడు. ఆడి కోపం వస్తే ఇంట్లో ఉన్న సామాన్లు కొన్ని పగిలిపోయాయి, కొన్ని సొట్లోడిపోయాయి. వారానికోసారి మా అమ్మ సొట్టలు తీయించుకోవడమే సరిపోయేది. నీ కోపం కసి ఉంటే ఇళ్ళాన్ని కొట్టు, ఊరంతా నీ గురించి చెప్పుకుంటారు. అంతేగాని ఆడన్నాడని ఈడన్నాడని ఇంట్లో ఫోటోలో ఇసిరెత్తే ఎవడికి రా బొక్క? ఎదిగా అయ్యే, పెద్ద పొడుచుకొచ్చింది కోపం. అయ్యా చూస్తా, ఎక్కడో చోట దొరుకుతాడు కదా ఆడు, వదిలే ప్రసక్తి లేదు. 7 సేవలో ఎల్లు ఏదవ నా కూడా. మా ఊళ్ళో గేదుంది, అది నాలాగే ఉంటుంది.
ఒరే ఈ లేకరే నువ్వేంట్రా ఇక్కడ ఉన్నా? స్టింగ్ ఆపరేషన్ వచ్చిన పని చూసుకుని తొందరగా వెళ్ళు. స్టింగ్ ఆపరేషన్ అంటే ఏంట్రా? ప్రెసిడెంట్ మన రావణమ్మ నీ పాక దగ్గరికి వస్తున్నారని ఊళ్ళో టాక్ కదా, బండారం బయట పెడదామని కాసు కూర్చున్నాను. వారిని నువ్వు మామూలుడు కాదా? అసలు ఇక్కడ ఉండాల్సిన కాదు. విమానంలో ఖాళీ లేక తిరిగి వచ్చాను గాని లేదా నువ్వు అన్నట్టు ఎక్కడ ఉండాల్సిన. ఒరే నువ్వు ఆ వీడియో తీసాక ఒక్క కాపీ ఇచ్చావనుకో రోజు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తాను. ఒరే వీడియో తీసిన తర్వాత యూట్యూబ్ లోని ఫేస్బుక్ లో పెడతాను కదా, అప్పుడు చూద్దిగాని లేరా, మనకు వ్యూస్ ముఖ్యం. లైక్ కొత్త మర్చిపోకే గంట కూడా అవన్నీ కాదా, పర్సనల్ గా నాకు కాపీ ఇచ్చావనుకో రోజు దాన్ని చూసి ఆనందిస్తాను. కాపీ ఎందుకు, వచ్చి పక్కన కూర్చో డైరెక్ట్ గా చూసేది. మంచి ఐడియా. ఎక్కడ మొక్కలో దూరిపోతున్నా? ఒరే ఆ ఫలంగా నువ్వు రమణమ్మని చూస్తే తట్టుకోలేక అదిగో దొరికిపోతావురా. అసలే గడ్డి కోసం వచ్చిన గేదెలో ఉంటావు. బయలుదేరి బయలుదేరి. బాబు నాకు మాత్రం ఒక్క కాపీ ఇస్తాం మర్చిపోకే. నమస్కారం బాబు. బయలుదేరి బయలుదేరి. దొరికేస్తుంది వీడియో, దొరికేస్తుంది వీడియో, దొరికేస్తుంది. వచ్చేస్తుంది. ఇగో సబ్బలమే సొక్కాలు కుట్లు సాయం తెచ్చుకోమంటావా? జాకెట్ల కాజోలేటమే వచ్చింది, కుట్లేయటం దాకా ఇంకా రాలేదు. ఏదో వేసి సాయం తెచ్చేసుకుంటానే. అయ్యి బాబు అమ్మా ఏంట్రా వేసేసిది? ఎవరితో కనబడితే కిలక్కన వదలవే, ఏదో వస్తుంది వేసేయాలంట. నువ్వు మాట్లాడవు నన్ను మాట్లాడవు, నీ వాళ్ళు చూసేవాళ్ళు కూడా చూడలేదురా బాబా. చీదీనా అమ్మ జీవితం బతికొచ్చి అప్పుడు బతికి అయిపోయింది. ఆ పిల్ల నిన్ను ఏదో అడగాలని చూస్తుందా? నువ్వు బ్రహ్మచారి అని తెలియదు అనుకుంటా. ఏ పిల్ల? అదే చంద్రరావు కూతురు సీత. దానికి అంత పనే ఉంది. రాంబాబు మిమ్మల్ని. మా రాంబాబుకి కొంచెం సిగ్గు ఎక్కువ, ఆడలతో మాట్లాడు. ఏంటో చెప్పండి, నేను డీల్ చేస్తాను. లైన్ ఎక్కువగా ఉంది, ఎండ కూడా ఎక్కువగా ఉంది, నా బిల్ కూడా కొంచెం కట్టేస్తారేమోనని. లోపలికి వెళ్ళి కట్టేస్తే లైన్లో నుంచి వాళ్ళందరూ ఏం చేయాలి? అదేంటి మీరు కట్టేశారు కదండి. అర్జెంట్ పని ఉందని చెప్పి బిల్లు అక్కడ ఇచ్చేసి అందరూ అయిపోయి కట్టమన్నాను. నాది కూడా కొంచెం అలాగే కట్టేయమని చెప్పండి ప్లీజ్ అండి. మీరు చాలా అదృష్టవంతులు. ఫస్ట్ టైం మా బావ ఆ లేడీస్తో చాలా కూల్గా మాట్లాడాడు. అదేంటండి వాళ్ళేం చేశారని? వాళ్ళేం చేయక్కర్లేదు, జస్ట్ చూస్తే చాలు మా బావ ఎరబొద్దుడు అయిపోతాడు. వస్తున్నాడు. ఇదిగో మళ్ళీ రావాల్సిన పని లేదు, కట్టేసాను. మీకోసం రూల్స్ బ్రేక్ చేసాడు మా బావ. నన్నడు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అక్కర్లేదు, పర్లేదు మీరు బయలుదేరనే. చెకోడి తిని సోడా అయితే బయలే ఉంటుంది బా. ఇదిగో ఇలా ఏదో చూపులు చూసే జీవితం సంగనాగించేస్తా. మరి శాతంగా తిరుగుతున్నావు, నీకు ఇట్టలా చూస్తాం. మరి ఇలా బీబుల్ వెంజుని తిడుతుంటే చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమని అనుకోని నాకేంటి? అయినా నీ మీద ఇంకా అమ్ముకున్నప్పుడు వాళ్ళు చూస్తేంటి చూడకపోతేంటి, నీ వాళ్ళు నన్ను చూస్తామని తెలుసా? తెగ చూసేస్తారు నిన్ను. పదహా అన్నాడు. ఇదిగో ఇది కూడా తినే. ఒరే ఖాతా రాసుకో. రే మీ ఓడొస్తున్నాడు రా, ఆయన పంపించు. ఏదో పొలాన్ని నీరట్టాలన్నా కదా, బండి మీదే కదా అని చెప్పి చెప్తాడు. ఎక్కడికి వెళ్తున్నారా? ముక్కాలు వెళ్తున్నానా? ఏ పని ఏమైనా ఉందా? చేనికి నీరు ఎట్టాలరా? సరే అలా వెళ్తా నీళ్ళెట్టి వెళ్దాం. అలాగే సరేనా? బాబు మాటనే కొడుకున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడు రా. ఎంతనే మీ వాడు బంగారం. అవును, నా కొడుకని చెప్పడం కాదు కండి రా, చాలా మంచోడు. అవును, చెప్పిన మాట వింటాడు. తెలుసు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? బంగారం లాంటి కొడుకుని కన్నా. నువ్వు చుట్టకలుతూ మానేసి కదా. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందిరా. అలా పోతున్నాను దీన్ని.
ఎటు వెళ్ళడానికి కుదరదు అటు పక్కకు తీసుకో. అటు మేరక నీళ్ళు ఎలా వెళ్తాయి? ఆయన ఎప్పటి నుంచో నీళ్ళెట్టి తిట్టే కదా. ఇప్పుడు కుదరదంటున్నాను కదా. అప్పుడేదో మా తాత సూసిస్తున్నట్టు వదిలేడు కాబట్టి మీ ఆటలు సాగాయి. ఇప్పుడు మీ ఆటలు సాగనీయం. ఏంటి బెదిరింటున్నావా? అబ్బగా నీ అబ్బా ఏంటి ఇలా వచ్చాడు? ఎవర్రా? తాతపుడు గాని. నమస్కారం మాణిక్యమ్మ గారు, బాగున్నారా? నేను బానే ఉన్నాను బాబు. ఏంటి కిట్టయ్య, ఏంటి సంగతులు? రాగాని కూర్చో. ఏంటి ఏదో పని మీద వచ్చినట్టున్నా? ఇదిగో ఇదేంటో తెలుసా? పాత ప్రెసిడెంట్ నాతో గొడవ పడినప్పుడు పడిన కత్తిగాటు. ఇదిగో ఇదేంటో తెలుసా? చాలా ఏళ్ల క్రితం మన ముత్యాలమ్మ తీర్థంలో గొడవైనప్పుడు ఆ గొడవ కాత సిలికి సిలికి గాలివానైపోయి అందరూ నన్ను వేసేద్దాం అనుకున్నప్పుడు నేను ఒక నేసేసాను చూడు, అప్పటిది దెబ్బ. కిట్టయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కిట్టయ్య, ఎవరో మాటలేని వింటున్నాయి. నేను వెళ్ళి చూసొస్తానుండు. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారు కదా. వస్తాను, అక్కడికే వస్తాను. అదే గని పొద్దున్న పొలం దగ్గర గొడవ గురించి అడుగుతున్నట్టున్నాడు. రే అన్నం దగ్గర నుంచి లేవకరా, మీ నాన్న మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఆగు. రే నిన్న చేలో మా వాణ్ణి మీ ఓడి నెట్టాడంట. ఊరికి నెట్టలేదు, తిట్టాడు. నువ్వు లోపలికి వెళ్ళి అన్నం తిను. కాదు నానా, మా లోపలికి వెళ్ళి అన్నం తిను. నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. మొన్న మీటింగ్ లో ఎదురు మాట్లాడినప్పుడే వార్నింగ్ ఇద్దాం అనుకున్నా. అరే కుర్రోడు కదా, ఉడుకు రక్తం అని వదిలేశా. నేనెంత మూర్ఖున్నో మీ అందరికీ తెలుసు. అరే ఎక్కడికి నువ్వు? ఇప్పటి వరకు నన్ను ఎదిరించినాడో ఈ ఊళ్ళోనే లేడు. ఏంటి బెదిరింటున్నావా? నేను మాట్లాడుతున్నాను కదా, వెళ్ళు. చూసావా మీ వాడి కోపం? అసలే ఒకడు పోయి ఉన్నారు. కాస్త జాగ్రత్త చెప్దామని వచ్చాను. రేపన్నాకేమన్నా జరిగిందనుకో, అరే పెద్దోళ్ళు ఉన్నావుగా, ఓ మాట చెప్పలేదు అంటారని చూద్దామని వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం. చూడు గాని జరిగిందంతా మా ఊడింటికి వచ్చాక చెప్పాడు. మీరు గొడవ పెట్టుకోవాలని కాకపోతే ఎప్పుడు అలాగే కదా నీరు దిగేది. ఏదన్నా ఉంటే పెద్దోళ్ళు మనం మాట్లాడుకోవాలి. ఆడితే తప్పు అన్నట్టు మాట్లాడకూడదు. ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది. ఇంకెప్పుడు మా ఓడు మీ ఓడి జోలికి రాడు, మీ ఓడు కూడా మా జోలికి రావద్దని చెప్పండి. ఇంక చేలో నీరు సంగతి అంటావా? అది ఇప్పుడేమో కొత్తగా వ్యవసాయం చేయట్లేదు మేము. మా తాత ముత్తాతల నాటి నుంచి నీరు అలాగే దిగుతుంది. అది మారే ప్రసక్తే లేదు. బాగుంది, చాలా బాగుంది. నేనేదో మీకు జాగ్రత్త చెప్దామని వస్తే మీరే నాకు వార్నింగ్ ఇస్తున్నారే. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు. సరే, ఎల్లొత్తా. మంచిది. ఏంటి జాగ్రత్త చెప్పడానికి వచ్చావా, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? మళ్ళీ అక్కడేట్రా? వస్తున్నా నాన్న. ఈసారి ఏదైనా ఉంటే బయట కనిపించిన నన్ను అడుగు, సరిగ్గా సమాధానం చెప్తాను. పెద్ద పోటుగాళ్ళు ఇంటికి రావడం కాదు, ఎవడో భయపడ్డా ఇక్కడ. వస్తున్నాను. ఈసారి కనుక నీ కొడుకు నా జోలికి వస్తే నీ కొడుక్కే కాదు ఎవరికన్నా పగిలిపోద్ది. అర్థమైందా? వెళ్ళారు. లోనికి వెళ్తావా? ఇలా రా.
వెళ్ళి మందు తీసురా. లోపల ఉంది. వాడు రోజు రోజుకి ముదిరిపోతున్నాడు. ఏమైంది? ఆడికి వార్నింగ్ ఇద్దామని నేను వెళ్తే నాకే వార్నింగ్ ఇచ్చాడు. ఏదో కుర్రాడు కదా, ఈడితో ఏముందిలే అనుకున్నాను. వాడిని ఇలాగే వదిలేస్తే ఈ ఊళ్ళో వాడికి ఇంకేతురు లేదనుకుంటాడు. ఊళ్ళో జనాలు ఎవ్వరూ మన మాట వినరు. ఇప్పుడు అంత చూస్తా. ఆఖరయ్యాతావు నా కొడక. వీలున్నప్పుడు వెళ్ళి 2 పీకర్ అంటే ఏం పీకావు? మీరేమో సందర్భం చూసి కొట్టమంటారు, ఆడేమో ఎక్కడ దొరకట్లేదు. వాడిని కొట్టాలంటే నేనే కొట్టేవాడిని, కానీ పెద్దలు పంచాయతీలు అంటారు. అయినా మన తప్పు దొరకకూడదని నేను ఆలోచిస్తున్నాను. అదే నువ్వు కొట్టావనుకో, కుర్రోళ్ళు కొట్టుకున్నారని చెప్పి పంచాయతీ పెట్టినా చెప్పి తప్పించుకోవచ్చు. కానీ కొట్టడం అంటే ఎగేసుకొని పోయి కొట్టడం కాదు, సందర్భాన్ని బట్టి కొట్టాలి. అర్థమైందా? సరే. అసలే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. అలాగే. హలో. అమ్మిచ్చిరమ్మంది. నిన్న లైన్లో నుంచునే పని లేకుండా నువ్వే బిల్ కట్టావట కదా రాంబాబు. ఇంటికి రాగానే సీత చెప్పింది. ఆడపిల్లలకి ఆవిడ దూరంలో ఉంటాడు, అలాంటిది రాంబాబు కట్టడం ఏంటని నేను నమ్మలేదు. వెళ్ళొస్తాను. ఏంటమ్మా రాంబాబు చెల్తున్నాడు? వాళ్ళ అమ్మ డ్వాక్రా డబ్బులు పంపించింది. అవునా? మొన్న రాంబాబు మనీని పొలం దగ్గర నీరు కోసం కొట్టుకున్నారంట. అవునంట, మీ చిన్నాన్న కూడా చెప్పాడు. అయినా రాంబాబు ఎవరిని ఓ మాట అండు, ఎవరైనా మాట అంటే పడ్డు. అలాంటిది మనీ ఏదో బూతు మాట అన్నాడంట. ఊరుకుంటాడేంటి? అందుకే ఒకటి ఇచ్చాడంట. రాంబాబు బంగారమే, ఎవరూ మాట్లాడడానికి సరిపోరు. సరే చిన్నమ్మా, పొయ్యి మీద కూరెట్టొచ్చానా? మళ్ళీ వస్తానా? ఎంత? ఇదిగో. లక్ష్మక్క, 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 జడెత్తావా? ఎత్తాను. సరేరా. దువ్వెనయ్య. అక్క, రాంబాబు అమ్మాయిలతో మాట్లాడంట కదా, ఎందుకు మాట్లాడు? అదా, రాంబాబు వాళ్ళ అన్నయ్యను పుల్లయ్య కూతురుని ప్రేమించుకున్నారు. ఆ పిల్లకేమో వేరే సంబంధం చూసి పెళ్లి చేసేశారు. రాంబాబు వాళ్ళ అన్నయ్య అది తట్టుకోలేక పురుగులమని తాగి చచ్చిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ గుర్తు చేసుకుని ఏడుస్తారు పాపం. అప్పటినుంచి రాంబాబుకి ప్రేమన్నా అమ్మాయిలన్నా కోపం. ఓసారి ఏమైందో తెలుసా? ఏమైంది? నీకో మాట చెప్పాలి రాంబాబు. ఏం మాట చెప్పు. మరి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వేమంటావునని భయపడి చెప్పట్లేదు. పర్లేదులే, చెప్పు. మరి మరి నువ్వంటే ఇష్టం. నేను ప్రేమెత్తున్నాను. ఆహా, అలాగా. అందుకేనా ఎక్కడ కనిపించిన అదోలా చూస్తున్నావు? అవును, ఈరోజు నా మనసులో మాట చెప్పేయాలనుకున్నాను, చెప్పేశాను. ఇప్పుడు బాగా అర్థమైపోయింది. రాబండిక్. ఎందుకు? ప్రేమంటే ఎంత గొప్పదే, ఎక్కడ పడితే అక్కడ చెప్పేసుకుంటారేంటి? ఒక ఫీల్తో చెప్పాలి. నిన్నో చోటకి తీసుకెళ్తాను, అసలు జీవితంలో మర్చిపోలేవు. ఎక్కడికి వెళ్దాం? అది మాత్రం అడక్కో, సస్పెన్స్. అక్కడికి వెళ్ళాక చూసి నువ్వే షాక్ అవ్వాలి. నాకు ఓకే గాని ఎవరైనా చూస్తారేమో. ఎవరో గుర్తుపట్టకుండా మొఖాన్ని మూసివేసేసుకుంటారు కదా, ఇంకెందుకు లేటు, వేసేసుకో. ఇంత తొందరగా ఎక్కించేసుకుంటావు అనుకోలేదు రాంబాబు. వచ్చేసావా? వచ్చేసాం గానీ నేను చెప్పేవారు కలదారు. ఓకే, తెరవనా? ఇంకా తెరవకు. అలాగే రాంబాబు.
నువ్వు తెరవన్నప్పుడే తెరుస్తాను. ఇంటికాడ మా అమ్మకి ప్రైవేట్ క్లాస్ అని చెప్పొచ్చాను. సాయంత్రం దాకా నీ ఇట్టం పిచ్చిగా ఎంజాయ్ చేసేయాలి. ఐ లవ్ యూ రాంబాబు. జీవితంలో గుర్తుండిపోయేలా చేసే రాంబాబు. చేసేస్తాను. ఇప్పుడు దేరు గుర్తుండిపోవాలంతే. ఇప్పుడు గుర్తుండిపోద్దే. నన్నే ప్రేమిందని చెప్తావే, ఎంత ధైర్యం నీకు? ప్రైవేట్ క్లాస్ కని చెప్పెళ్ళి ఇయ్యాను వేసే యదయాసాలు. ఒళ్ళు బలిసి బాగా కొట్టుకుంటున్నావే. రావే రా లోపలికి. ఏంటే చూపంటే లే. అరే నీ జిమ్మడిపోను. ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గాని ఇంటికి తీసుకొచ్చి కొట్టిస్తావా? నా ఉసురు తగులిద్దిరా నీకు. ఉసురు తగులుద్ది. నువ్వు దేన్నైనా ప్రేమిస్తే అది నీకు దక్కక పిచ్చోడు అయిపోతావు. అప్పుడు నన్ను చూసి ఏడవకపోతే నా పేరు మంగే కాదు. పడ్డా అయ్యో పాపం ఆ పిల్ల. అప్పటి నుంచి రాంబాబుని ఏ అమ్మాయి ఇట్టపడ్డా చెప్పదు. చెప్తే వాళ్ళని కూడా ఎక్కడి ఇంటికి తీసుకెళ్లి కొట్టిస్తాడేమోనని భయం. ఇంకేం చెప్తారు? అంటే రాంబాబు ఎవరిని ప్రేమించలేదన్నమాట. ప్రేమించలేదు, ప్రేమించడు కూడా. ఎవరైనా అమ్మాయి నిన్ను ఇష్టపడి ఐ లవ్ చెప్పింది అనుకో, అనలేదు. ఒకవేళ అన్నా నువ్వేం చేస్తా? దాన్ని నిన్ను కూడా 2 పీకుతాను. అవునా? నేను పీకక్కర్లేదు కానీ నేను గేదె గట్టుకోసి రావాలి. నేను కూడా వస్తాను. మన్నడు బండిది. ఎలా ఎత్తుకుంటావు? రాంబాబు వాళ్ళు వస్తున్నారు, ఎత్తమంటానుండు. రాంబాబు సీత కొంచెం మోపెత్తవా? నువ్వెత్తరా. నెత్తి మీద మోపుడు నేను ఎలా ఎత్తనరా? నువ్వు అలా తడుముకుంటుంటే నిన్ను ఏదో చేతకాని వాళ్ళు చూస్తున్నాను. నువ్వు వెళ్ళరా బాబు. ఎక్కడ తగులుకుందరా బాబు? ఏంట్రా బావా, ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు? కొంచెం సేపు పడుకోవాలని చెప్పి వెంటనే వచ్చేసి ఏమైంది? ఏం లేదే. ఏమీ లేదా? అలా తేడా కనిపిస్తుందా? సీత ఏంటి ఇలా వస్తుంది? సీత? సీత ఎక్కడుందా? హే అదే ఏమో సీత కాదురా, గీత. కనిపించట్లేదా? నాకు సీతలా కనిపించింది. నీకేదో అయిపోయిందిరా బావా. ఏం అవ్వలేదు కానీ నోరు మూసుకుని బండి ఎక్కు, నడిపోదాం. ఒరే బావా, అంత బాగానే ఉందా? ఏంటో. ఇదిగో ఇలా గెట్టాలి.
గమనించి నిన్నే సొత్తు లైన్ వేస్తుందేమో. ఓర్ముయి మన దగ్గర అలాంటి పప్పులే పడుకో, మన గురించి తెలియదు అనుకునే దానికి. ఏయ్ ఏంటే ఇది? ఊరాళ్ళు వెళ్ళరా, టైంకి వచ్చారు. దాని డబ్బులతో సెలకొన్నాను. ఆ ఇలేకర ఎరబాబు కూడా ఎడతాడు ఫోటోలు. ఏంటది? ఫేస్బుక్. ఫేస్బుక్ అది ఎక్కించరా. ఎవరు లేరు, పళ్ళు పని. నీ కుర్ర బొమ్మలు ఎక్కించరా. బొమ్మలా? ఎవడన్నా అంటాడో సెల్ల కొందే దాని గురించి. కొద్ది బయలు టిక్కెది కదా కదరా. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది పెట్టు. అదే ఇదిగో ఆ విలేకర్ గారికి రిక్వెస్ట్ కూడా పెట్టేశాను. పెట్టి ఇది ఎట్రా సెల్లకోతేస్తుంది. ఏది? ఆ ఇలేకర్ గాడు నీది ఓకే చేసాడు. నీకు నీది అడిగి కనిపించేస్తా. అది కదా ఫేస్బుక్ లో ఫోటోలా. ఎలాగే ఊరి చూడరా, కుక్కను కూడా వదలలేదు. కుక్క కాళ్ళ తొచ్చేస్తుంటే ఆ ఫోటో కూడా ఎట్టేయాడు. ఊర్లో జనాలంతా ఎవరు ఫోటో ఎడతాడని భయపడి వస్తున్నారు. సరే మాయా నేను వస్తాను. సరే సరే వెళ్తాను. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా. రే రాంబాబు, గొడవ ఎందుకురా? పక్క నుంచి వెళ్ళిపోండి ఇద్దరు. నేను వెళ్తాలే మాయా, నువ్వు వెళ్ళి. గొడవ ఏం పెట్టుకోకెళ్ళు. సరే థ్యాంక్స్. ఎవరికి దారి ఒక్కర్లేదు. ఏయ్ కనిపించట్లేదా? ఆన్ కొడతావు ఎందుకు? ఆగు. ఏంట్రా ఆగేది? రోడ్డు ఏమైనా మీ బాబు వేయించాడా? మా బాబుది కాదురా, మీ బాబుది అనుకుంటున్నాం. రోడ్డు గడ్డంగా పెట్టింది కాక ఎక్స్ట్రాలా నిన్ను. రోడ్డు మీద ఎవరు గొడవాడుకుంటున్నారు? ఇంకెవరో రాంబాబుని మణిగడిని. ఆడితో గొడవ ఎందుకురా, ఇంటికి పోరా అని చెప్పాను రాంబాబుకి. ఆడు వెళ్ళినట్లేడు. ఆ మణిగడు పెద్ద మూర్ఖుడు. కొట్టుకున్నా కొట్టుకుంటారు. అలాంటప్పుడు రాంబాబు వెళ్ళేదాకా అక్కడే ఉండిపోయావా? కొట్టుకుంటే కొట్టుకొని వాళ్ళకే తెలుస్తుంది. గట్టిగానే కేకలేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నట్టున్నారు. నా గొడవలంటే చాలా భయం. నీకు ఆ మణిగాడికి అసలే పడదు. నీకేమైనా అవుతుందేమో అని చెప్పి భయపడి వచ్చేసాను. ఎక్కడికి పోయారా? వదిలే నడిపోదాం. ఏమే టవల్ తీసురా. సీత, సీత, మీ నాన్నకు తువ్వాలి. ఎంతసేపు ఇంకా? త్వరగా పెట్టరా. సీత, ఏమైంది ఇది? సీత, సీత, సీత. తువ్వాళ్ళు ఎత్తున్నానని చెప్పొచ్చు కదే. మీ నాన్న ఓ అరచేస్తున్నాడు. ఇటు బా సీత రాత్రి నేను వెనక్కి తీసుకెళ్ళి ఏం చెప్తుంది? ఆ పిల్లకే గొడవలంటే భయం అంట. ఆహా అలాగా. ఈ విషయం అది కాదులే బా, నా దగ్గర ఏదో దాత్తను నువ్వు. నాకేదో జరుగుతుందని భయం వేసి వచ్చిందంట. ఇది ఇది మెయిన్ పాయింట్. నువ్వు ఇందాక చెప్పాలి. ప్రతిసారి అమ్మాయిని నదోలా చూస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడైతే రిస్క్ తీసుకుని మరీ వచ్చిందంటే ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా ప్రేమించేస్తాను బా. ఇంకా ఆపుతావా? నడిపోదాం.
చూడే సీత ఎలా చూస్తుంది నీకోసం. బండి సౌండ్ వినపడితే చాలు ఎక్కడన్నా వచ్చేస్తుంది. కనిపించిందా? చూసిందా? అనిపించింది, చూస్తుంది. నేను చెప్పారా చెప్పమ్మా. సీత నేను ప్రేమిస్తుంది కాబట్టి నువ్వు ఓసారి మాట్లాడానుకో ఆసుకుంటది బా. అది ప్రేమింతే నేను ప్రేమించాలా? అంటే సీత అంటే ఇష్టం లేదా? నాకు ఇష్టం నీకు చెప్పానా? చెప్పాలా ఏంటి? ఆ రోజు సీతకి పుల్లలు మోపెత్తిన దగ్గర నుంచి నీ మనసు మనసులా ఉండలేదని నాకు తెలుసమ్మా. ఎందుకురా బాధ దాచుకుంటా? అలాగని కాదురా, అది రోజు చూడాలి, మాట్లాడాలి. అది కూడా డైరెక్ట్గా కాదు, దొంగజాటుగా ట్రై చేయాలి. మనసులో ఉన్నా నువ్వు అనుకున్నంత తేలిగ్గా పడిపోరు అమ్మాయిలు. అది కాదురా బావా, నేను చెప్పేది సైలెంట్ గుండు. సీత ఎదురుకుండా నుంచుంటే చాలు, సీత నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పుద్ది. వాళ్ళ అమ్మ నాన్న పొలం వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్దాం. నేను రాను. నడే. బాగరా ఏంట్రా? సీసీ కెమెరాలో. సీసీ కెమెరాలో ఆడు పెట్టాడురా. అదిగో అటు ఒకటి ఇటు ఒకటి. ఈ సీసీ కెమెరాల కంటే డేంజర్. చీ దీని అమ్మ మంచి ముహూర్తం రా బాబు. ఇది ఇప్పుడు రావాలా? సీత, ఏంటక్క? సీత, మీ అమ్మ నాన్న రారంట, నిన్ను పొలానికి క్యారేజ్ అట్టుకొచ్చేమన్నారు. అలాగే అక్క, అట్టుకెళ్తాను. బాబు బండి ఎక్కడ చెప్తాను. ఎక్కడికి రా? సీత క్యారేజ్ పెట్టుకుని బోధుగొట్టు అంటే పొలంకి వెళ్తుంది. అక్కడైతే ఎవరు ఉండరు, బండి ఎక్కు. బా ఎక్కడైతే ఎవరికి తెలీదు. ఎవడన్నా వస్తే నేను పిలుస్తాను, వెళ్ళి గడ్డి పక్కన దాకు. వెళ్తే డౌట్ వచ్చేస్తుంది కానీ ఎవరన్నా తాళంది పారని కొట్టు. అలాగే నేను చూసుకుంటాను. ఆ పిల్ల మాట్లాడుతుంది అంటావా? రే నువ్వేం కంగారు పడక, నువ్వు వాళ్ళ నుంచో. నేను చూడగానే ఆ పిల్ల వచ్చి నీతో మాట్లాడుద్ది. ఒరే బావా ఆ పిల్ల వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళు. నడిపోదా? ఏమైంది? బొంగ అయింది. చూసేస్తుంది, ప్రేమించేస్తున్నాను, చూడకుండా పోయింది. అది కాదు బా, ఆడపిల్ల అందులో ఫస్ట్ టైం భయపడి ఉంటుంది. పొన్ను మొన్న మాట్లాడలేకపోవా? నేను మాట్లాడినా ప్రశాంతంగా నుండి తీసుకొచ్చి చూస్తుంది, ప్రేమించేస్తుంది అని చెప్పి నన్ను మాట్లాడమంటావా? ఇంకోసారి ఆ పిల్ల గురించి నా దగ్గర మాట్లాడేవనుకో నీకు బాగోదు. నడిపోదాం. సర్లే నీకులేని దొరకదు నాకేందుకు, నడిపోదాం. వెళ్దామా? వెళ్దాం రా, ఏదో నా కోసం బాధపడిపోతాం కదా, వెళ్దాం. నువ్వు ఏదో ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు కదా, మళ్ళీ వస్తుందిగా చూద్దాం. నేనేం ఫీల్ అవ్వట్లేదురా, నడెక్కు బండి ఎక్కు. అరే కంగారు పడిపోతావు ఎందుకురా? నేను ఏదో అన్నాను అనుకో వెళ్ళిపోదాం అంటావేనా? క్యారేజ్ ఇచ్చొస్తుందని ఆపాలి కదా. ఎలాగో వచ్చాం కదరా, ఒకసారి మాట్లాడిసిపోదాం. ఏం కావచ్చు చేశారా బా? అదిగో ఆ పిల్ల వస్తుందో ఈరోజు దాన్ని ఎవరైనా తేల్చేస్తారో, ఎవరిని వస్తే ఆరని కొట్టు. నువ్వు వెళ్ళి చూసుకుంటాను. అయ్యి బాబోయ్ ఎవరు రావట్లేదు కదా. ఏంటి చెయ్యట్టుకుని లాగుతున్నావు? అదే మొన్న నువ్వు నన్ను పట్టుకున్నావు కదా, అందుకే పట్టుకున్నాను. ఏంటి? మన రోడ్డు మీద గొడవ జరుగుతున్నాడు వచ్చి పట్టుకున్నావు కదా. అయితే ఏంటి చెప్పు. నేను ఎక్కడ కనిపించిన మెల్ల పట్టేసి అదోలా చూస్తున్నావంట, పైగా ప్రేమించేస్తున్నావంట. ఎవరు చెప్పాడు? మా సత్తుపని కూడా చెప్పాడు. ఏ ఆడిడి చెప్తే గానీ నీకు తెలీదా? ఆయన అమ్మాయిలన్నా ప్రేమన్నా నీకు ఇట్టో ఉండదు కదా. అది నిన్ను చూడక ముందులే. అలా చూస్తున్నావేంటి? నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశమా? ఉద్దేశం ఏం లేదు. ఇంటికాడ చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. మేమేం ఖాళీగా అట్లేదు, అక్కడ మాకు పనులు ఉన్నాయి. ఆ విలేకర్ కూడా వస్తున్నాడో అలాగే మాట్లాడుకుందా? గడ్డి మెట్టి పక్కగా నేను రాను. రాకపోతే ఎక్కడ ఉండు, ఆ విలేకర్ చూసి తోటలో సీతని టైట్ ఎట్టి ఫోటో వేసేస్తాడు, సరిపోద్ది. రాయహే అంతా నీ వల్లే.
చూడలేదు. తల తిప్పాడంటే చేస్తున్నాడు. మంచి న్యూస్ దొరికింది మనకి. వస్తున్నా ఏండి లెక్కర్ గారు నమస్కారం. నమస్తే. ఏంటి అడావిడిగా ఉంటున్నారా? నా ఆవిడది ఏముందలే గాని ఏదో పని మీద ఉన్నట్టున్నా. అబ్బాయి అలాంటిది ఏం లేదండి, సంతకం కోసం ఆగాను, ఈ లోపు మీరు వచ్చారు. సంతకమా? అంటే ఇదండి. నేను నమ్మనండి. పోస్ట్ చూపించమంటారా? తీసి చూపించమంటారా? వద్దండి. నాతో పెట్టుకో. రేయ్ సిలక గోరింకల్లాగా నువ్వు ఆ రాంబాబు గారు కలిసి తిరుగుతారు కదరా. పైగా ఇక్కడ పాక గడ్డి పెట్టు అంటే ఆడేదో చేస్తున్నాడో రెడీగా ఉండమన్నాడో నువ్వు ఇక్కడ రెడీగా ఉన్నావు కదరా. రేయ్ నీ ఉడతలు పట్టి వాడని చూస్తుంటే డౌట్ వచ్చేస్తుందిరా. మీకు వస్తాయండి. మీరు చాలా తెలివైన అంటున్నానండి. నాకు తెలుసురా, ఆర్న కొట్టి నాకు సిగ్నల్ ఇవ్వి నేను సర్దుకుంటానని చెప్పాడు. అవునా? రేయ్ ఎవరితో తక్కువ అంచనేస్తున్నావురా? ఏ మానవులో ఖాళీ లేక నేను తిరిగి వచ్చేసాను గాని లేకపోతే మన లెవెల్ వేరు తెలుసా. నువ్వు ఇక్కడ సిగ్నల్ ఇస్తున్నావంటే ఖచ్చితంగా రాంబాబు గారు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు రా. ఏంటి అలా సుత్తనావు? ఇన్నాళ్ళు అనవసరంగా మిస్ అయ్యాను గాని భలే ఉన్నావే. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకు. నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతా నీ వల్లే. ఎక్కడ కనిపించిన ఎదవ చూపులు చూసి ఏం తెలియనట్టు నా వల్ల అంటావా? అలాంటిది ఏం లేదండి, మీరు పెద్ద ఇల్లేకరు ఆ గడ్డి మెట్టు పాకలాంటి తిరిగి చీపేపురు. మనకు ప్లేస్ ముఖ్యం కదనా, న్యూస్ ముఖ్యం. తప్పగా ఎవరు లేరండి ఇక్కడ. ఇలాగ గడ్డి మెట్టు దగ్గరికి వచ్చావు. గోదావరి నేనేమన్నా అలా అర్థం దగ్గరికి వచ్చామని చెప్తున్నానండి. వెళ్ళి గేదెలు చెప్పు ఎంటాయి. ఇంట్లో మా నాన్నకు తెలిసిందంటే చంపేతాడు. మీ అమ్మకు పర్లేదా? ఇక్కడ లేరేంటి? లేరని చెప్తున్నారా? నండి నా అంచనా తప్పదే. ఇప్పుడు తప్పింది కదా, నండి. మీకు అన్నీ అనమాట. నండి. బా న్యూస్ మిస్ అయిందే. దొరకకుండా నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడుకో. సరే గాని ఇంకేంటి మరి? ఏంటి? అదే నా వంక చూడడం, మొన్న గొడవ పడిన దగ్గర నా షేట్ లాక్కెళ్ళడం ఏంటా అని. నువ్వంటే ఇష్టం, నేను ప్రేమిస్తున్నానని చెప్తే నన్ను కూడా మా అమ్మ దగ్గర తీసుకెళ్లి కొట్టిస్తావా ఏంటి? బాగానే ఎంక్వైరీ చేసావే. మా అన్నయ్య గడు ప్రేమించిన అమ్మాయి వాళ్ళు చచ్చిపోయాడని చెప్పి నాకు ప్రేమ అన్న అమ్మాయిలన్నా ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఇష్టమేనా? అందుకే కదా నీతో మాట్లాడుతుంటా. ఇంతకీ నీ సంగతి ఏంటి? ఇష్టం లేకపోతే అప్పుడే ఒకటి లాగ్ కొట్టేదాన్ని. అయితే ఇక్కడి నుంచి చేసేసుకోవచ్చనమాట. ఏంటి? అదే ప్రేమించేసుకోవచ్చనమాట. పైకి కనిపించావు గానీ నువ్వు మామూలుడివి కాదు. నేను వెళ్తాను. ఓ మాట అనేసుకుంటే పని అయిపోద్ది కదా. ఏం మాట? అదే ఐ లవ్ యూ లాంటి ఏవి ఉంటాయి కదా. ఇలా బొక్క బోర్ల పడ్డావేంటి? అలా ఏమైపోయారబ్బా? పాక పక్కన ఉన్నారేమో, అక్కడ లేరంటే ఇక్కడ ఉన్నట్టే కదా, దొరికేస్తారు. అదే మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేయడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తానండి. నువ్వు చెప్పేదేంట్రా? నేను మా తాత చెప్తాను లేదు. ఎందుకంటే మా తాత నాకేం చెప్పలేదు. పదా ఏంటి పాక దగ్గరకు వచ్చామండి. పాక దగ్గరికి వస్తావు, ఏదో పాకిస్తాన్ వచ్చి అర్థం. సైలెంట్ కొంటరా. లేరండి, ఎవరు లేరు. పాకలో పొగ పెడతా, ఎండి మిరపకాయలు పొగ పెడతా. ఇక్కడ కూడా ఎవరు లేరంట అబ్బా. ఉండరండి, ఇక్కడ లేరని చిలక చెప్పినట్టు చెప్పాను. అబ్బే నేను అది ఇది అని చెప్పాను. ఏమైంది? పైగా ఏమానం కాళ్ళకి తిరిగి వచ్చాను. ఏదో కటింగ్ ఒకటి. కటింగులు కాదురా, బయట పెడతా మీ ఫిట్టింగులు. చూసి చల్లండి. నడుస్తా నడుస్తా అండి. ఏదో చూసేస్తాడంట. ఈడిక్కడికి ఎలా వచ్చాడు రా? సంతకం పెట్టడానికి వెళ్ళాడు. మీరే కంగారు పడిపోయి తెలుసా. ఏలు ముద్రగాలకి సంతకం ఏంట్రా? అదే నా డౌట్. ఒరే అన్ని బానే మ్యాచ్ అవుతున్నాయిరా, నేనెందుకు క్యాచ్ చేయలేకపోతున్నాను? చూసిన సార్లే కానీ తాళం వచ్చి బయలుదేరు. చూస్తా. చూస్తా చూస్తా. చూసిన సార్లు ఎలాండే ఎలాండే. మరి బావా పండకాయ? పండే మామూలు పండు కాదు, ముగ్గు పోయింది. చేతి వెళ్ళిపోతున్నాడే. నేను చెప్పాను కదా సీతకి వంట ఇష్టం అని.
ఆ విలేకర్ గడికి దొరికేస్తాను ఎంత భయపడ్డాను తెలుసా? పళ్ళు తప్పించుకున్నావు, ఎలా తప్పించుకున్నారా? ఆ విలేకర్ గారి దారంపడ రావడం చూసి నీ దగ్గరకు వచ్చి నన్ను అడుగుతాడని తెలిసి నీ మాట ఆలకించి సీతను మార్చాను. నడే సీత వెళ్ళిపోతుంది. నువ్వు మామూలు కదరా బావా. పడే వరకు మన వెనకాల తిరుగుతారు, తర్వాత మనం తిరగడమే సొంగలు కట్టుకుంటూ. ఒరే బావా, సీత వస్తుంది, అనవసరంగా అర్థం చేసుకున్నాం. సరేలే. ఒరే బావా, మీరు మాట్లాడుకుంటుండే మధ్యలో నేనెందుకు సెంటర్గడికి వెళ్ళొస్తాను. రాత్రంతా నీ ఆలోచనలే. ఎప్పుడు తెల్లారుతుందా, నేనెప్పుడు చూస్తానా, ఏదేదో మాట్లాడేయాలని. నీకో విషయం